మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ పోరు ఇప్పుడు పెను విపత్తుకు దారితీస్తోంది. తాజాగా అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల్లో 12 మంది అమెరికన్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ నేరుగా ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డారు. ఈ యుద్ధం ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా వణికిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు 2వ నెలకు చేరువవుతుంది. సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో 12 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. అంతేకాదు, అమెరికాకు చెందిన 2 కీలకమైన KC-135 మిలిటరీ రీఫ్యూయలింగ్ విమానాలు కూడా ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. ఇది అమెరికా రక్షణ వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తుంది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ గ్రూప్ కూడా రణక్షేత్రంలోకి దూకింది. ఇజ్రాయెల్పై తాము బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్టు హౌతీ ప్రతినిధి యాహ్యా సారే ప్రకటించారు. ఇరాన్, హెజ్బొల్లాపై దాడులు ఆగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మీదుగా ఇరాన్ విధిస్తున్న ఆంక్షలు ప్రపంచ మార్కెట్ను ఇప్పటికే అతలాకుతలం చేస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ సైన్యం ఇరాన్ రాజధాని టెహ్రాన్పై భీకర బాంబు దాడిని ప్రారంభించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు టెల్ అవీవ్లో ఒకరిని బలి తీసుకున్నాయి. కేవలం ఇక్కడే కాదు, కువైట్ ఎయిర్పోర్ట్, ఒమన్లోని సలాలా పోర్టులపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా తమ భూభాగంపైకి వస్తున్న క్షిపణులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ యుద్ధం కేవలం కొన్ని వారాల్లోనే ముగుస్తుంది. మాకు నేల మీద పోరాడే సైన్యం అవసరం లేదు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ మాత్రం ట్రంప్ పంపిన 15 సూత్రాల శాంతి ఒప్పందంపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఒకవేళ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను తెరవకపోతే ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలను పేల్చివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. సరిగ్గా ఈ తరుణంలో పాకిస్తాన్ నేతృత్వంలో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా అధికారులు సోమవారం సమావేశం కానున్నారు. మరి ఈ చర్చలైనా యుద్ధానికి ముగింపు పలుకుతాయా అనేది చూడాలి. మొత్తంగా అగ్రరాజ్యాల పంతాలు మధ్యప్రాచ్యాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయి. దీనివల్ల చమురు ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడే ప్రమాదం కనిపిస్తుంది.